హాయ్ అండి, వెల్కమ్ టు బీవీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఇడ్లీ. రోజు చేసుకునే ఇడ్లీలా కాకుండా కొంచెం కొత్తగా సేమియా ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడ్డానికి కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే దానికి తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, జీలకర్ర ఆవాలు కొద్దిగా, చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే 2 కప్పుల సేమియా తీసుకున్నాను. తర్వాత 1/2 కప్ ఇడ్లీ రవ్వ. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు చొప్పున ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అంటే నేను 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తర్వాత 1/2 కప్ పెరుగు, తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, తర్వాత ముందుగా తీసుకున్న 2 కప్పుల సేమియాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాలు మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలి. ఇలా రెడ్డిష్ కలర్లో రావడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న ఇడ్లీ రవ్వని కూడా సేమియాని వేయించుకున్నట్లే మంటని సిమ్లో పెట్టుకొని కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగిపోయిందండి. ముందుగా సేమియా తీసుకున్న బౌల్లోకి ఈ ఇడ్లీ రవ్వని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు పోపు వేసుకోవాలి. ముందుగా తీసుకున్న శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ ఇడ్లీలలో కూడా చాలా బాగుంటుంది. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న సేమియా మరియు ఇడ్లీ రవ్వ తీసుకున్న బౌల్లోకే ఈ పోపును కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మన ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయ్యేలాగా మీకు ఈ సేమియా మునిగేదాకా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుతూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ యాడ్ చేసే కొద్దీ ఇది కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1 పించ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనము పక్కన పెట్టుకుందాం. ఆఫ్టర్ 15 మినిట్స్ మూత ఓపెన్ చేసేసి మనం పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి. వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు సేమియాని కొద్దిగా మనము చేత్తో పట్టుకొని ఇట్లా చించితే అది విరిగిపోతుంది. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా పిండి ఇడ్లీ బ్యాటర్ లాగా నాన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఇది గట్టి పడిపోయింది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇడ్లీలు మనం పల్చగా వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ ఈ విధంగా ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలన్నీ పెట్టి మూత పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టేశానండి. ఈ ఇడ్లీలు ఒక 7 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 కప్పు పుట్నాల పప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం.
పోపు కూడా పెట్టేశానండి. ఇదిగోండి టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. మన ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇదిగోండి ఇడ్లీ అయితే చాలా చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా హాట్ బాక్స్లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంతో అందంగా ఉన్నాయి ఇడ్లీలు, బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని తించి చూపిస్తాను. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వలన మీకు నోటిఫికేషన్ రూపంలో మా వీడియోస్ వస్తాయండి.